హెచ్సీఏ జనరల్ బాడీ మీటింగ్ 6 నిమిషాల్లో ముగియడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు పలు క్లబ్బుల సెక్రటరీలు. తమ సమస్యను వినకుండా మీటింగ్ ముగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంబుడ్స్మెన్ ని ప్రకటించి ఎథిక్స్ ఆఫీసర్ నియామకం జరిగిన తర్వాత మీటింగ్ ముగిసిందన్నారు. మీటింగ్ లో కేవలం 80 మంది మాత్రమే పాల్గొన్నారు. వారి అభిప్రాయాలకు విలువనీయకుండానే సమావేశాన్ని ముగించారన్నారు క్లబ్ సెక్రటరీలు. హెచ్సీఏకు బంగారు భవిష్యత్తు ఉందని కొన్ని కారణాలతో భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. ఎన్నికపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. మొదలైంది 10:32 కండి. దాంట్లో ఏ క్లబ్ సెక్రటరీని కూడా ఇప్పటివరకు కన్సల్ట్ అయింది కాదు. ఆల్రెడీ వాళ్ళు అనంటూ ఒక 2 పేర్లు నమోదించుకొని వచ్చారు. 32కి మీటింగ్ స్టార్ట్ అయింది. 33కి ఆ పేర్లు చెప్పడం జరిగింది. మేము అడిగినాము ప్రతి స్టేట్ నుంచి, బయట స్టేట్ నుంచి ఎందుకు, మన దగ్గర తెలంగాణలో ఇంతమంది చీఫ్ జస్టిస్ రిటైర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు అపాయింట్ చేసుకోలేదు అని దీని గురించి మేము మళ్ళీ మాట్లాడతామని చెప్పారు. కానీ దానికి ఎటువంటి సమాచారం మాకు ఇవ్వలేదు అండ్ దానికి ఎటువంటి ఆన్సర్ చెప్పలేదు. కరెక్ట్ 6 నిమిషాల తర్వాత ఈ మీటింగ్ అయిపోయింది అని వాళ్ళు పేర్లు ఫైనల్ చేసుకుని క్లోజ్ చేసేసుకున్నారు. మిగతా వారికి అనుమతి లేదు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దానికి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా కొన్ని విషయాలలో ఆపాదన జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా కేవలం 80 నుంచి 90 మంది వచ్చినారు. ఆ 90 మందిలో కూడా ఎవరికి సమయం ఇవ్వలేదు మాట్లాడడానికి. మొత్తం కలిపి 6 నిమిషాల లోపే కంక్లూజన్ కూడా వచ్చేసింది. ఇంత ఫాస్ట్ మీటింగ్ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు. ఇంత పెద్ద డెసిషన్ ఇంత ఫాస్ట్గా తీసుకోవడం మాత్రం ఎక్కడా కాలేదు. మమ్మల్ని చూస్తే బ్రేక్ఫాస్ట్ కోసం పిలిచి వచ్చి కూర్చునే లోపే మీటింగ్ కంప్లీట్ అయిపోయింది అని చాలా మంది బాధపడుతున్నారని. ప్రతి సెక్రటరీ కనీసం మేము టిఫిన్ చేసి వచ్చే లోపు కూడా మీరు క్లోజ్ చేసేస్తారా అన్నంత బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు. ఆరోపణలు అన్నవి అయితే ఉన్నాయండి. దీంట్లో కరప్షన్ కొద్దో గొప్ప పెద్ద లెవెల్లో జరుగుతుంది. దానికి సంబంధించింది ఈడీ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాటి మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడినా ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఈ మీటింగ్కి సంబంధించి అయితే చాలామంది 80 to 90% ఆఫ్ ద క్లబ్ సెక్రటరీస్ ఆర్ నాట్ హ్యాపీ. కేవలం వాళ్ళు ఒక 4గురిని ప్రతిపాదించుకొని వచ్చి బయటికి చెప్పి సప్పట్లు కొట్టి పంపించేసి గత 15 రోజుల నుంచి జరిగే ప్రక్రియ గురించి ఎటువంటి మీటింగ్లో ఎటువంటి విషయం మాట్లాడలేదు. ఉన్న దాంట్లో కేవలం దీని గురించి మాట్లాడారు. మాకు అయిన మీటింగే 6 నిమిషాలు. దాంట్లో ఎన్ని విషయాలు తీస్తారు వాళ్ళకి కావాల్సిన ఎజెండా ఒక 80 మంది వచ్చిండ్రా, చలో మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసినాము, వీళ్ళ పేర్లు అనౌన్స్ చేసినాము, మేము వెళ్ళిపోయాము. అంతకుమించి వాళ్ళు ఏమీ చేయలేదు. దీన్ని పాటించిండ్రా అనేసి అంటే దీన్ని అడహాక్ మీటింగ్గా వీళ్ళు పిలిచిండ్రు కాబట్టి 21 days ఆఫ్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వలేదు. బట్ కొద్దో గొప్ప ప్రాసెస్ అయితే ఫాలో అయ్యారండి. అభిప్రాయాలు తీసుకొని ఉంటే ప్రతి సెక్రటరీ కొద్దో గొప్ప ఇంట్రెస్ట్ చూపించి ఇంకా ముందుకు వచ్చేవాళ్ళండి. ఎవరి ఇంట్రెస్ట్ని కూడా వాళ్ళు పరిగణనలకు తీసుకోలేదు. అడగడంలో వాళ్ళు తప్పైతే లేదు కదండి. వాళ్ళు డిసైడ్ చేసుకొని వచ్చిన పేర్లు మాత్రమే అనౌన్స్ చేశారు. దాని తర్వాత అందరినీ పంపించేయడం.